హలో, వెనక పోయి కూర్చో. హలో, ఇక్కడే బాగుంది. ఈ బెంచ్ మీద నలుగురు కూర్చోవచ్చు. రండి, మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం. సరే చిచా, మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈడేం రా సేమ్ కూర్చో అనుకున్నాడు, గట్ల పట్టుకుండు. ఏం రా గట్టి పట్టుకున్నావు? నేను పొద్దుగాలే ఎవరిని కొట్ట పదిపోయినావు. చెప్పిండు కదా వెనక్కి పోయి కూర్చో. ఏ సూరి, డిగ్రీలో కాలేజ్కి వచ్చి 3 సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు. పీజీలో కూడా అదే సిచ్యువేషన్. మన కాలేజ్ సార్, మనం చేయకపోతే ఎట్లా? ఈ రోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ అండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్స్ సూపర్. మండితే గట్టిగా రుద్దుకో, లేకపోతే నిన్ననే కదా చక్కెర తీసుకుపోయినావు, మళ్ళా మళ్ళా వచ్చినావింది. ఊకి ఇచ్చుడేనా నా పని? పోయి ఇక్కడ నుంచి ఒక్కసారికి ఇవే. ఇవ్వండి. ఇదా? ఇటు ఇవ్వండి. ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి. థ్యాంక్స్. సరే తమ్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో. చూడు గుణశేఖరన్న, మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు. ఇప్పుడేమో ధూల్పేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదేనా ఆక్రమించేసినావు. ఇట్లా అయితే మా దందా ఖరాబ్ కదా. నీ వార్డులో 500 ఇండ్లున్నాయి. రోడ్డు కటింగ్ అని, కరెంట్ కటింగ్ అని పనికి మాలిన సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు. కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్లే, పైసలు ఎవరి దగ్గర లేవు, అందరు గరీబోళ్లే. మరి నేనెట్టా సంపాదించాలే? ఇలాంటివి ఏమన్నా చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది. నమస్తే కాకా. సర్లే, నేను చూసుకుంటా. అన్నా నమస్తే అన్న. ఏంట్రా ఏం చేస్తుండే ఇక్కడ? అదే చెప్పనా, నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా కదా. రేయ్, ఓవర్ చేస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తేనే పొడిచి పడేయాలనిపిస్తుంది. గుణ, మేము సైలెంట్ గానే ఉన్నాం. సూరే, నువ్వే నకరాలు చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సూరిగా, మనకు అందరు సపోర్ట్ కావాలి. మన పార్టీ వాళ్లే కదా. నేను కంట్రోల్ చేస్తాలే. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళాం. సరే గుణ, నువ్వే మాట్లాడి సెటిల్ చేయమలా. అన్నా కన్నా, లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా, ఏమైంది? నీతో చాలా పనులున్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు, రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చమకాయిస్తుంది. ఏంది ఇది, మనం రోజు వస్తే జాగలా లేదు. తమ్ముడు, ఏంది? నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జాన్ నేనేస్తాడు పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో, జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ? క్లాస్ ఫీజు బ్రో. ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నానా? సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్. ఆ ప్లేస్ కి వెళ్లాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్.
అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. ఏం టైలరు సప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు? హలో హలో మిస్టర్ విజయ రాఘవన్, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? సరే, ఏ ఊరు? అరకు పక్కన. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ, డ్రీమ్ తో వచ్చారా? ఆసమ్ ఆసమ్, ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్స్ అండి. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబరా? ఎందుకు? త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు. సారీ, అవుతారు. మీ ఫోన్ నంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కే గౌరవం కదా. చెప్పండి. 9 to 1 పీజీ కాలేజ్, 2 to 5 సివిల్ కోచింగ్, 6 to 10 ట్యూషన్ క్లాస్. ఇలా డే అంతా బిజీగా వెళ్ళిపోతుంది, మాట్లాడే టైం మరి దొరకదు. ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ది వర్స్టెస్ట్. ఫోన్ ఇవ్వండి. అరే బాలేరా తొందరగా. అరే సాలే అటుగా తిట్టిపే. లక్ష్మీనేరా దమ్ముంటే ఇప్పుడు కొట్టరా. మా కవుగాడు వచ్చాడేంద్రా? రే పట్టుకోవే. అవును, మీరంతా స్కూల్కి వెళ్ళలేదా? మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలే. మరైతే ఇంకేంది, కేల్ కథం దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవచ్చు కదా. రే బాల్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. జాకీ చాన్ నీకు పగులుతది. అరే నువ్వు అక్కడికి పో. అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే, మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకున్నారే, కొంచెం చదివితే చాలు. రే పాము ఓసీ గాడు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకీ చాన్, నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నీ బండి కనిపించలే. ఎడకపోయినావు? రే ఇది బండి కాదురా, మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో. కనబడ్డదా మామా? సూరి పనులు చేస్తావన్నా? కుర్రోళ్ళు నీకే ప్యాకింగ్ చేస్తురన్నా? అన్నా ఒక్క నిమిషం అన్నా, పంపించేస్తాను. చెప్పేది అన్నా 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 ఒక్క నిమిషం ఉండన్నా, ఒక్క నిమిషం అన్నా. నేను కాదన్నా, నేను కాదు. నోరు మీరు పక్కన కొడక. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను. వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు, ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం పొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాళవిక అని కాళ్ళు వేస్తాడు. వారానికి పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తా. ఏంది ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి పోచమగుడి. ఇంకా చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి. కండ్లు పెట్టుకొని చూడు. ఏందది? నీ దస్కత్తు. ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడొద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు. లివర్ ఖరాబ్ అయింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి ఆటకు మీద పడేసా. ఓల మాట వినడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురూ చేసిండు. ఏం ముస్లి, అది బ్రీజరే. అందుకే నారా వెనకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. ఆడికి చదువు ఎక్కట్లా, అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి 1000 షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టుది. నువ్వు పోతామి, నేను పంపిస్తా. సరే, వానికి కాల్స్ ఎట్లా ఎరగొట్టినా ట్యూషన్ పంపిస్తా. గాడు ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు. వాట్? నేను చెప్పాను కదా అన్నా, స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ అమ్మని చెప్పరా. సార్ రండి సార్. నమస్తే సార్. రావయ్యా, ఇప్పుడేంటి? మా కాలనీ నుంచి నీకు ఇప్పుడు 2 కావాలి. అవును సార్, కేసును తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే సెట్ ఈ పేమెంట్ తో కలిపి ఇచ్చేస్తాను సార్.
మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకెవరు కావాలనో కానీ పట్టుకోబో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. ఎఫ్ఐఆర్ వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కుర్రోడు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవారు సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ట్యూషన్ మాస్టర్ చూడు. మీకెరకదే కదా సార్, వాడు ముందట్లక లేడు సార్. వాడేం తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేసారు. పుటప్ కేసు సార్. పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ. ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్ పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్. తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, IAS కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకనే అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగల తెలుసా సార్? 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. FIR ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలి సార్. ఇది పోయిన సంవత్సరం కంప్లైంట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం, ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్, వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు, మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుటప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ చేసుకున్నాం అనుకుంటా. ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్, తీసుకెళ్ళి. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల IAS సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్ వేద. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నమస్తే ఆంటీ, నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే ఉంటారు. లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను IAS అయ్యేంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్య ఆడ చూడు, 2 ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికి ఇచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి, గంత మంచి పోరి అనిపించినా అస్సలు పట్టించుకో. అసంటి పోరులకు నాలాంటి పోరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కల నేను IAS అవటం, నా కల మా అమ్మ కల నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్నీ. ఖర్చే లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మన కదేంది? మనదెప్పుడు యాక్షన్ బే. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకోవడమే. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవిందిరా. ఎందుకు నా జీవితాన్ని ఇట్లా నాశనం చేసిరు? ఇది అంతర్లుగా అమ్మ సరిగ్గా చదివి పాసప్పుడు శాత కాదు గాని మందు కావాలన్నా మందు. నోరముయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను. అంతే, ఈ చదువు నాకు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది ఈవిడ మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు.
ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించటం, ఓడిపోతే అవమానించటం ఈ లోకానికున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్. నమస్తే తమ్మి. నమస్తే చెల్లె. నమస్తే అక్క. హైదరాబాద్ నవాబ్ లెక్కున్నావనా? మీరందరూ మంచుకున్నారు కదా? ఆడబిడ్డలు క్షేమమేగా? ఎరా మల్లిగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పిన ఏంది వస్తున్నాయి కదా? గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన ఎరా బాలా కొడుతుంటారు కదా? నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి. గట్లనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి. సమజైందా? ఏమ్మా ఈ ఇలాకలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి అబ్బా. మీ మనసులో ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏమున్నా సరే చేసేద్దాం. లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా. నువ్వు ఉన్న చోట సమస్యలు ఉంటాయా అన్నా? ఏమయ్యా మాట్లాడరా? ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. ఎవరితో నువ్వు? సార్ నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తలుచుకో. ఆల్ ది బెస్ట్.